జగన్ని అష్టదిగ్బంధనం చేసిన చంద్రబాబు అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా రకరకాలు చేసుకొచ్చారు. అందులో రఘురామకృష్ణరాజు కీలక పాత్రధారి. రఘురామకృష్ణరాజు చేసినటువంటి ప్రయత్నాలు జగన్ని బెయిల్ రద్దు చేయించి జైల్లో పెట్టాలని ప్రయత్నించారు. అట్లాగే జగన్ మీద కేసులని తిరగతోడాలని ప్రయత్నించారు. లేదా షర్మిల సునీతలకి పూర్తి రాజకీయ లీగల్ అండగా ఉంటున్నది తనే. అదే సందర్భంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇక్కడ కింద కోర్టులు కొట్టేస్తే సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి మరి చేసిన ప్రయత్నాలు, పత్రికల ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి. చిట్ట చివరి ప్రయత్నం ఎన్నికల్లో పోటీకి అనర్హుని చేయాలని ప్రయత్నాలు అయిపోయినాయి. అంతా అయిపోయింది. ఇప్పుడు చూస్తే రఘురామకృష్ణరాజు ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఎన్నికల్లోపు ఎట్లయినా సరే ఇవాళ ఫ్రంట్ పేజీలోకి రావాలి, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది జగన్ మీద అనుకున్నారు. ఎందుకంటే జగన్ కేసులు సుదీర్ఘకాలం పాటు వాయిదాలు పడుతుంది అన్నటువంటి పాయింట్ని చర్చకు తీసుకురావాలి. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఫ్రంట్ పేజీ బ్యానర్ అవుతుంది అనుకున్నారు. అది విఫలమైంది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులు విచారణ ప్రక్రియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలు ఉన్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారించిన న్యాయమూర్తి తీర్పు వెలువరించకముందే బదిలీ అయ్యారని, అందువల్ల కొత్త న్యాయమూర్తి అయినా రోజువారీ విచారించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఖన్నా ఈ మేరకు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ అని 5-10 నిమిషాల్లో ముగించలేమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసం జోక్యం చేసుకుంటూ కనీసం కొత్త న్యాయమూర్తికైనా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, ఆయన కూడా ఏమీ చేయడం లేదని చెప్పారు. అందుకు న్యాయమూర్తి ఖన్నా స్పందిస్తూ తాము ఇదివరకే దీనిపైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, వాటిని మీరు సిబిఐ దృష్టికి తీసుకెళ్తే తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ తదుపరి విచారణ ఆగస్టు 5 ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేశారు. అంటే జూన్, జూలై, ఆగస్టు అంటే 3 నెలలు. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక తను లీగల్గా ఎదుర్కొంటాడు. లేదు అంటే కనుక జగన్ని వెంటాడుతుంది. ఈ కేసుల ద్వారా కోర్టుల ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంటుంది.